సో బాలాజీ గారు నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఒకప్పుడు గేమ్ ఎంటర్టైన్మెంట్ నుంచి ఇప్పుడు ఎడిక్షన్ గా మారింది కాబట్టి దీని ఇంపాక్ట్ పిల్లల మీద ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ కిడ్స్ మీద ఏ విధంగా ఫిజికల్ గాను మెంటల్ గాను ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి? నమస్కారం అండి. మీకు అలాగే సాయికృష్ణ గారు చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఏదైనా గేమ్స్ అనేది ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ కి వాడేవాళ్ళండి. స్కూల్స్ లో కానీ కాలేజీల్లో కానీ పిల్లలకి మానసిక వికాసానికి లేక శారీరక వికాసానికి అభివృద్ధికి ఉపయోగపడే విధంగా చేయడం జరిగేది. అయితే ఇప్పుడు ఈ గేమ్స్ అనేవి ఏమైపోయిందంటే చేతిలో స్మార్ట్ ఫోన్ రావడం వల్ల చేతిలో గేమ్స్ ఆడడం మొదలు పెట్టారు. ఇప్పుడు రకరకాల ఫ్యాన్సీ గేమ్స్ అని క్రికెట్, ఫ్యాన్సీ గేమ్స్, అలాగే రకరకాల పబ్జీ గేమ్స్, ఇలా అనేక రకాల గేమ్స్ చూసి వాటికి అట్రాక్ట్ అయ్యి చాలా మంది పిల్లలు ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఆశతో కొంతమంది అట్రాక్ట్ అవుతున్నారు, కొంతమంది సరదాగా అట్రాక్ట్ అవుతున్నారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నారు. అంటే సైకలాజికల్ గా ఈ గేమ్ ఆడడం వల్ల ఆనందం పొంది దానికి బానిసలు అయిపోయి ఇంకా చదువు మానేసి పని కూడా మానేసి ఈ గేమ్ లో ఇన్వాల్వ్ అయిపోయి దీని ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక కోరికతో వీళ్ళు దీనికి వ్యసనం పడుతున్నారు. దీనివల్ల మానసికంగా చాలా నష్టాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వీళ్ళ కాన్సన్ట్రేషన్ బయట విషయాల మీద పెట్టలేరండి. కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. చదువు మీద వీళ్ళు శ్రద్ధ పెట్టలేరు, చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత ఇట్లా నడుస్తున్న ఈ గేమింగ్ మార్కెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాము. వి హావ్ బీన్ టాకింగ్ అబౌట్ ఇట్. ఈ అసలు గేమింగ్ మార్కెట్ మొత్తం ఇండియన్స్ మెంటల్ అండ్ ఫిజికల్ కావచ్చు లేకపోతే మెంటల్ కావచ్చు, ఈ మెంటల్లీ ఎలా డిస్టర్బ్ చేస్తుంది, ఎలా ఫిజికల్ గా కూడా డిస్టర్బ్ చేస్తుంది అన్న అంశానికి సంబంధించి మాట్లాడుతున్నాము. సో బాలాజీ గారు, ఇందాక మనం మాట్లాడుకున్నాము ఫిజికల్లీ అండ్ మెంటల్లీ స్కూల్ గోయింగ్ కిడ్ మీద ఈ గేమింగ్ అనేది ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుందో వి హావ్ బీన్ టాకింగ్ అబౌట్ ఇట్. అయితే ముందుకు వెళ్తే ఫర్దర్ గా పేరెంట్స్ రోల్ ఈ విషయంలో ఏ విధంగా ఉంటే మంచిదని మీరు అంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పిల్లల పెంపకంలో పేరెంట్ పాత్ర తీయలేనిది, వాళ్ళు విడదీయలేము. తల్లికి బిడ్డకి చెట్టుకి వేరుకున్నంత రిలేషన్ ఉంటుంది. చెట్టు లేకుండా వేరు లేదు, వేరు లేకుండా చెట్టు లేదు. సో తల్లిదండ్రులు లేకుండా పేరెంట్స్ లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేకుండా తల్లిదండ్రులు ఉండరు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా అవినాభావ సంబంధంతో పెరిగే వ్యక్తులు. ఇప్పుడు ఈ రోజు తల్లిదండ్రుల పెంపకంలో చాలా మార్పు వచ్చిందండి. తల్లిదండ్రులు సపోజ్ ఒక భోజనం తినిపించాలంటే మొబైల్ చూపించి భోజనం తినిపిస్తున్నారు. లేదా తల్లిదండ్రులు సీరియల్ చూడాలనుకుంటే పిల్లలు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి మొబైల్ ఆన్ చేసి పిల్లలకు మొబైల్ ఇచ్చి వీళ్ళు సీరియల్ చూస్తున్నారు. లేదు వీళ్ళకి వేరే పని ఎవరైనా వచ్చి మాట్లాడాలనుకుంటే ఈ పిల్లలకు మొబైల్ ఇచ్చేసి వాళ్ళతో తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి మొబైల్ అనే సాధనను వాడుతున్నారు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే రకరకాల ఫిజికల్ యాక్టివిటీస్ ఎంగేజ్ చేసి తల్లిదండ్రులు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే పిల్లల్ని ఎంగేజ్ చేయాలన్నా వీడియో గేమ్స్ లేదంటే మొబైల్స్ ఇలా ఇచ్చి వాళ్ళు ఎంగేజ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి తల్లిదండ్రులు అలవాటు చేస్తున్నాం, కొద్ది స్థాయికి వచ్చిన తర్వాత పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఇది ఒక ప్రాబ్లం గా తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముందుగా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేయడం, ఫిజికల్ గా వాళ్ళు హ్యాండిల్ చేయడం, లేకపోతే మిగతా పిల్లలతో ఆడుకునేలా చేయడం, లేకపోతే కుటుంబ సభ్యులతో మాట్లాడేలా చేయడం ద్వారా మొబైల్ కొంచెం దూరం పెట్టడానికి వీలవుతుంది. సో తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ విషయంలో శ్రద్ధ చూపించాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు మాతో పాటు జాయిన్ అయినందుకు.